వల్ల కొనలేకపోయినా. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చి దాతల సహాయం కోరిన. నేను దాతల సహాయం కోరితే దాతలు నాకు అనుకూలంగా స్పందించలేదు. మా మిత్రులు కావచ్చు, నాతో చదువుకున్న క్లాస్మేట్స్ కావచ్చు, మా చుట్టాలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవ్వరు కూడా సహకరించలేదు. దాతల సాయం కావాలని ఒక వీడియో తీసి పెట్టినా. నేను గ్లింబల్ కొనుక్కుంటారా, నాకు కొంచెం అంత సాయం చేయండి అని చెప్పేసి నేను పెట్టినా, కానీ ఎవరు స్పందించలేదు. కానీ ఒక సింగరేణి జాబ్ చేసి అతను నా షాప్ దగ్గరికి వస్తాడు. అతను నాకు ఒక 500 రూపాయలు కొనుక్కోమని ఇచ్చిండు. ఇంకొక అతను బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు అమ్మే అతను ఫోన్పే ద్వారా నాకు ఒక 20 రూపాయలు సెండ్ చేయడం జరిగింది. వాళ్ళే ఇద్దరు తప్ప ఇంకెవ్వరు కూడా నాకు చేయలేదు. అప్పుడే నేను మస్తు బాధపడ్డా. అయ్యో, నేను గ్లింబల్ కొనుక్కుందాం అనుకుంటే నాకు ఎవ్వరు కూడా సహకరిస్తలేరు, నాకు ఎట్లా అని నేను బాధపడుకుంటేనే, కష్టపడుకుంటేనే ఇంకా నేను వీడియోస్ చేసుకుంటా ముందడికి వెళ్ళిపోయినా. ఇది 2025 సంవత్సరం. షార్ట్ పీరియడ్ ఒక 3 నెలల లోపట్నే 2 ఛానల్స్ కలిపి నాకు ఒక 12,000 రూపాయలు యూట్యూబ్ ద్వారా పంపించింది. అప్పుడు ఎందుకంటే తక్కువ టైంలో వచ్చేసినాయి, 3 నెలలనే వచ్చేసినాయి. అప్పుడు వెంటనే ఒక 8,000 రూపాయలు పెట్టి అమెజాన్లో ఇది బుక్ చేసిన.